అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, లిక్కర్ స్కామ్లో అడ్డగోలుగా వ్యవహరించి కోట్లు కొట్టేసిన కొంతమంది నాయకుల ఆస్తులను జప్తు చేయాలని చెప్పేసి ఏసీబీ కోర్టులో ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లిక్కర్ స్కామ్కి సంబంధించి 35,000 కోట్ల స్కామ్ జరిగినప్పుడుగా ప్రాథమికంగా దర్యాప్తు సంస్థలకు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు చేశారు, ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఒక 3,000 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు పోటీకి నిలబడారో వైసీపీ తరఫున వాళ్ళకి కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా పంపిణీ చేశారని చెప్పి టోల్ గేట్ల దగ్గర లేకపోతే డబ్బులు సరఫరా చేస్తే వాళ్ళ డ్రైవరు దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించి ఒక 3,000 కోట్లు అక్కడ వాళ్ళు ఖర్చు చేయడానికి ఉపయోగించారని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే మిగిలిన డబ్బు అంతా కూడా ఏం చేశారనే దాని మీద ఇప్పుడు ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, వాళ్ళు ఎవరు అనుచరులు అనే దాని మీద దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే ఏసీపీకి కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలకు కానీ వచ్చిన అంచనా ఏంటంటే ఈ డబ్బును భూముల మీద, బంగారం మీద, ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేశారు, బినామీలతో ఇన్వెస్ట్ చేయించారు అనేది ఒక ప్రాథమికమైన అంచనా. డైరెక్ట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద వాటిని ఇన్వెస్ట్ చేయించారు. ఈ డబ్బులంతా కూడా ఎక్కడికి వెళ్ళాయి, మిగతా డబ్బులు, కొంత డబ్బులు ఎన్నికలకు ఖర్చు పెట్టినప్పటికీ మిగతా డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారు అనే దాని మీద దర్యాప్తు సంస్థలు ఒకటి ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు ఫైనల్గా తేల్చాల్సింది ఏంటంటే ఒకటి దీనికి మూల విరాట్ ఎవరు, కర్త కర్మ క్రియ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనేది ఒకటి, వచ్చిన ఈ అక్రమంగా సంపాదించిన డబ్బును ఎక్కడికి మళ్లించారు, ఈ రెండింటి మీద దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఫామ్ హౌస్లో ఒక 11 కోట్లు దొరకడం జరిగింది. మరొక పక్క కేసిరెడ్డికి సంబంధించి 13 కోట్లు ఆస్తులకు సంబంధించి ఏసీబీ ఒక అఫిడవిట్ని తయారు చేయడం జరిగింది, వీటిని జప్తు చేయడం అని చెప్పి 35,000 కోట్లు ఒకవేళ రికవరీ ఏ విధంగా చేస్తారనే దాని మీద దర్యాప్తు సంస్థలు ఇప్పుడు స్కామ్ జరగడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బుల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎక్కడ వాటిని ఉపయోగించారు, ఈ అక్రమంగా సంపాదించిన డబ్బును ఏం చేశారు, ఒకవేళ వీళ్ళు అక్రమంగా సంపాదించి పెట్టుబడులు పెట్టినైతే దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలనేది కూడా దర్యాప్తు సంస్థలు చూడాల్సిన అవసరం. సార్, ఒక డౌట్ ఏంటంటే వేల కోట్లు దోచేస్తే స్కామ్ జరిగితే 13 కోట్లు 11 కోట్లు జప్తు చేయడం ఏంటి సార్? అంటే పెద్ద మొత్తంలో దోపిడీ జరిగింది, మరి చిన్న మొత్తంలో బయటకు తీస్తున్నారు ఏంటి? అంటే చిన్న మొత్తంలో అంటే ఇందులో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, ఒకరి పేరు మీద వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి డిఫరెంట్ ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4 పేరు మీద చేయడం, వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేరు మీద చేయడం, ఒక 100 కోట్లు ఉంటే 100 కోట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం, ఒక 1000 కోట్లు ఉంటే 1000 కోట్లను ఒక 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మెల్లగా వాటిని ఎక్కడిదక్కడ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. దాంతోపాటుగా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు బంగారం రూపంలో పెట్టినప్పుడైతే మనకు కొంత లెక్క దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. భూముల రూపంలో అయితే నీకు రిజిస్ట్రేషన్ పేపర్స్ దానికి సంబంధించి వస్తాయి. బంగారానికి పెద్దగా నీకు రిసీట్స్ ఉండి దాన్ని దాచుకొని బంగారం అనేది అది ఎవరికి తెలియని ఆస్తిగా మనం చూపెట్టుకోవచ్చు బంగారానికి సంబంధించి. కాబట్టి బంగారం రూపంలో కొన్నట్టయితే నువ్వు దానికి సంబంధించి బయటికి రుజువులు చూపించలేవు, బంగారాన్ని బయట కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఏదో భూములో లేకపోతే ఆస్తులో ఇంట్లో అయితే అవి కనిపించే కానీ ఇవి కనిపించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏంటంటే ఎవరెవరి పేరు మీద ఇంతమంది దాదాపు ఇప్పుడు మనకు బయటపడ్డ పేర్లు ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు 40-45 మంది ఇక్కడ ఉండి కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమంది అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దీని వెనుక వీటిని అందరినీ మళ్లించడానికి ఎంతమందిని వాడుకున్నారు అనేది కూడా ముఖ్యం. నెక్స్ట్ దర్యాప్తు అదే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కేసిరెడ్డి ఆయన దగ్గర 13 కోట్లు దొరికాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారు, బినామీల పేరు మీద పెట్టారు, ఎవరి మీద దాదాపు ఆయన ఎంతవరకు ఎన్ని కోట్ల వరకు ఆయన ఖాతాలో పడ్డాయి. అలాగే చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి అనుకో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో పనిచేసిన వాళ్ళు, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఒకవేళ డబ్బును ఏ విధంగా మళ్లించారు, లేదంటే ఎవరైనా కర్త కర్మ క్రియ అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించడానికి ఏమైనా వివిధ మార్గాలను ఎంచుకున్నారా, ప్రాపర్ ఛానల్గా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా మిగతా వాళ్ళ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా బెంగళూరు లాంటి దగ్గర పెట్టుబడులు పెట్టినప్పుడు అది ఏ
విధంగా పెట్టారు, ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు బయటికి తేల్చే క్రమంలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి చివరి దిశకు వచ్చిన పరిస్థితిని మనం చూసినట్టయితే, ఒకటి దీనికి మూల విరాట్ ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు అనేది అదొక దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ 35,000 కోట్లు అంచనాకు వచ్చిన నేపథ్యంలో 35,000 కోట్లు ఊరికే పేపర్ మీద చెప్తే కాదు, వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, వాటికి ఎవరి దగ్గర ఉన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరికే 35,000 కోట్ల స్కామ్ జరిగిందంటే 35,000 కోట్లు మరి ఎవరి దగ్గర ఉన్నాయి, అది కూడా దర్యాప్తు సంస్థల పనే. ఊరికే దాన్ని చెప్పి వదిలేస్తే దానికి రీజన్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా 35,000 కోట్లు ఇగో ఇక్కడ ఈ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఈ డబ్బులు ఉన్నాయి, వీళ్ళ మీద అని చెప్పి బయటకు తీయాల్సిన బాధ్యత కూడా దర్యాప్తు సంస్థలపైనే ఉంది. కాబట్టి ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంగా ఇప్పుడు 13 కోట్లు దొరికాయి, మొన్న 11 కోట్లు దొరికాయి, మరొక రోజు మరొక దొరికే అవకాశం. మొత్తానికి ఎక్కడైనా ఆస్తులు కొంటే ఆస్తులు కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది అది పెద్ద స్కామ్గానే మనం చూడొచ్చు. ఇప్పుడు ఢిల్లీ తరహాలో తెలంగాణ తరహాలో కాకుండా వీటన్నిటిని మించిన స్కామ్గానే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు మరికొంతకాలం కొనసాగి మరింత మంది పేర్లు, అంటే ఏదైతే బినామీలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సార్, ఒకవైపు వైసీపీ నాయకులు ఏమో లిక్కర్ స్కామ్ జరగలేదు, మా జగన్ అన్న శుద్ధపోస అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరొకవైపు ఏమో రీసెంట్గానే సిట్ విచారణలో మాజీ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి మొత్తం పూర్తిగా సహకరించడమే కాకుండా కొన్ని ఫైల్స్ను కూడా వాళ్ళకి ఇచ్చారంట సార్. మరి దానికి ఏమంటారు అసలు? అంటే నారాయణ స్వామి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే, దర్యాప్తును మనం చూసుకున్నట్టయితే సహకరించిన వాళ్ళు, తెర వెనుక పనిచేసిన వాళ్ళని మాత్రం ఇప్పటివరకు సిట్టు దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ నుంచి వివరాలు సేకరించడం జరిగింది. నారాయణ స్వామిని ఇన్వాల్వ్మెంట్ అంటే నారాయణ స్వామి అనే వ్యక్తి ప్రభుత్వంలోని వ్యక్తి. ఇప్పుడు నీకు కేసిరెడ్డి కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ప్రభుత్వంలోని వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఉండి లిక్కర్ స్కామ్ను ఏ విధంగా చేయించాలో తోడ్పడిన వ్యక్తులు. కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి ఎవరు అంటే దానికి నారాయణ స్వామి. తను తెలిసినా తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి చెప్పినా తను చెప్తున్న సమాధానం పై వాళ్ళంటే అతను ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 ఏళ్ళు కొనసాగడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఈ ఫైల్స్ అన్ని కదలడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో డిజిటల్ సిస్టంలో ఉన్న దాన్ని తీసేసి మాన్యువల్కి మార్చడం జరిగింది. ఏదైతే టెండర్లకు సంబంధించి డిజిటల్ ఓపెన్ టెండర్స్ ఉన్నదాన్ని మాన్యువల్ టెండర్స్గా మార్చడానికి నేను అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, దర్యాప్తు సంస్థలకు అతను సిట్టాధికారులు అతన్ని విచారణ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, ఎందుకు మార్చారంటే నాకు తెలియదు, పై వాళ్ళు చెప్పారు, పై వాళ్ళకి తెలుసు, నాకేం తెలియదు, పై వాళ్ళు ఎవరో చెప్పే ప్రయత్నం చేశారు. మనం చూసుకున్నట్లయితే 5 ఏళ్ల కాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో నారాయణ స్వామి అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది, ఎక్సైజ్ శాఖ మంత్రి. మిగతా వాళ్ళ శాఖలు మారినాయి, కొంతమంది మంత్రులను తొలగించి కొంతమంది తీసుకున్నప్పటికీ 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్మిన బంటుగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ సంతకం పెట్టామంటే అక్కడ పెట్టాల్సిన బాధ్యత తన పరిధిలోని మంత్రి శాఖకే ఉంటుంది. కేబినెట్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఫైనల్గా ఆ శాఖ మంత్రి దాన్ని, ఆ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులే దాన్ని సంతకం పెట్టాల్సిన ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా తను చెప్పేవి, మిగతా వాళ్ళు చెప్పేవన్నీ సహకరించిన వాళ్ళే మనకు కనిపిస్తారు. కేసిరెడ్డి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు ఫైల్స్ మీద సంతకం పెట్టిన ఎవరంటే ఒకటి ముఖ్యమంత్రి, లేదంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిట్టు బృందం ఏం చేసిందంటే ఇక డైరెక్ట్గా గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. గతంలో పనిచేసిన ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యి ఆ ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఇవన్నీ ఎందుకు మారాయి, ఏ విధంగా టెండర్లు ఫిక్స్ చేశారు, ఇవన్నీ కూడా అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.